సార్ ఆగండి ఆగండి. జై మౌత్ ఇవ్వండి, మౌత్ మౌత్. ఓకే సార్ అలా వెళ్ళండి. ఈరోజు పాఠశాల సంస్కృత కార్యక్రమానికి సర్పంచ్ గారిని కోరుతున్నాం. సార్ అలా వీడియో తీయండి. అందరూ కూడా మన సర్పంచ్ వెనక్కి ఉన్నటువంటి ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, మన తల్లిదండ్రుల సమావేశాలు అందరూ కూడా వారి వారి ప్లేసుల్లో ఆశీర్వాదం అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు అలాగే కంప్లీట్ అలాగే మన ఈ కార్యక్రమాన్ని రిజిస్ట్రేషన్ తో సార్ వెనక్కి సార్ సర్పంచ్ గారు, మన ఎంపీడీసీ గారు, మన ఎస్ఎంసీ ఎస్ఎంసీ చైర్మన్ గారు సార్ ఎవరో ఒకరు మన ఎస్ఎంసీ చైర్మన్ గారిని, మన వైస్ చైర్మన్ గారిని, మేడం గారిని, ఈ సాధారణంగా ఈ మేళాన్ని ఆహ్వానిస్తున్నాము. ముందుగా ఈ మేళాకు సంబంధించినటువంటి వాటిలో మన పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సార్ వీలైతే ఇంకో పేరెంట్స్ ఇంకొక టీచర్. మేడం మీరు ఒక పేరెంట్, మీ కుటుంబం అమ్మాయి మా ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్ష వారి బాధ్యతలు వహించి తర్వాత సర్పంచ్ గారికి ఒక 2 మాటలు, ఎంపీడీసీ గారు ఒక 2 కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడితే మన తల్లిదండ్రులు కార్యక్రమాన్ని ఈరోజు మన పాఠశాలలో ఈ సంస్కృత కార్యక్రమం అనేది నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, అలాగే ఎస్ఎంసీ సభ్యులకు మా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించే ముందు సర్పంచ్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు దూరంగా వెళ్ళిపోతున్నారు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనే టైంలో మరి ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఒక మంచి అభిప్రాయంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం, మా గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా పనిచేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది. అలాగే గ్రామం తరఫున, తల్లిదండ్రుల తరఫున మీకు ఎటువంటి సహకారం కావాలని నేను అందిస్తాను. అలాగే ప్రతి పిల్లవాడిని కూడా స్కూల్లోకి ఎటువంటి ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు కానీ ఆటోలు కానీ రానివ్వకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఉండేటట్టు చేస్తాను. అయితే ఈ విధంగా నేను మాటిస్తున్నాను. అదే విధంగా మీరు కూడా అంతే బాధ్యతగా మా పిల్లల్ని తీర్చిదిద్ది మంచి భవిష్యత్తుని చేకూర్చాలని మా గ్రామం తరఫున నేను మీకు అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సర్పంచ్ గారు మన పాఠశాల అభివృద్ధికి చేయవలసిన అభివృద్ధి గురించి మనం వివరించడం జరిగింది. ఆయన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే పాఠశాల సంసిద్ధ కార్యక్రమం గురించి ఎంపీడీసీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఈ పాఠశాల సంసిద్ధత కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ప్రైవేటు పాఠశాలకి ఆకర్షణీయంగా ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులు ప్రభుత్వం కలిసి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి శుభపరిణామం. అలాగే మన సర్పంచ్ గారు చెప్పినట్లుగా గ్రామంలోకి ఏ ప్రైవేట్ బస్సు కూడా రాకుండా నివారించడానికి మా గ్రామం ఎంపీటీసీ తరఫున ఓకే మన ఎస్ఎంసీ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అధికంగా ఆహ్వానించిన వెంకటేష్ ప్రోగ్రాంకి ఆహ్వానించిన టీచర్ గారికి అందరికీ మరి ఏ రోజు ఈ కార్యక్రమంలో ఆ సర్పంచ్ గారు చాలా జరిగా గవర్నమెంట్ కట్ చేసి రావడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆ ఎస్ఎంసీ సభ్యుల్లో తల్లుల సమక్షంలో మాట్లాడాల్సిందిగా మేడం గారిని కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారములు. తల్లి తర్వాత తల్లి లాంటి ఇలాంటి పాఠశాలలో ఎప్పుడు ఇందులో తన వంతు పాత్ర పోషిస్తున్న మా సహోపాధ్యాయుడు మహేష్ మాస్టర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాయి మహా వేదిక అలంకరించినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, చైర్మన్, వైస్ ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఉన్నటువంటి తల్లులకు సంబంధించినటువంటి అలాగే ఫస్ట్ రిజిస్ట్రేషన్ బాగా మాట్లాడే వాళ్ళు ఆడతారు చదవరు కానీ చూడలేదు అన్నది చేస్తున్నారు బాగుంది నువ్వు ఎప్పుడు అమ్మ దగ్గర వెళ్ళలేదా? నువ్వు అంటున్నా చేయండి అమ్మ దగ్గర
ఒకే రంగు ఊర్లో కనిపించే చూపించాలి సార్. మరి చిన్నది అయిపోయింది మీదే వెళ్తాం సార్ మేము. సార్ ఇక్కడ పచ్చడి ఇవన్నీ చేస్తారు సార్ మా అమ్మగారు బాగా సార్. బాగా నువ్వు పరిశీలించావు. ఈ బాబు వచ్చింది కదా సరే మా ఊరు అబ్బాయి కదా కొంచెం చదువు ఎక్కువ తిన్నాను చూడమ్మా తిన్నాడు ఈ సంత తిన్నాడు. సంతలో మనకి ఏమేమి తీసుకొస్తారు వంటలు ఓల్డ్ సామాన్లు చేస్తారు సార్. ఓల్డ్ ఏంటి ఒకసారి చూసి చెప్పమ్మా. పెద్ద బంద అక్కడ ఉంది. వచ్చిన చేపలు సార్ అలాగే తిన్నదు నెక్స్ట్ అక్షరాలు ఇక్కడ ఒక అక్షరం రాశాము. అది సున్నా సార్. అది మీ అబ్బాయి స్కూల్లో కూడా కొంచెం చిన్నగా ఉందమ్మా. అది తీసేస్తాం రేపు నుంచి సరేనా. నమస్తే మీ అబ్బాయి బాగా చదువుతాడమ్మా. మీ అందరికీ సంతోషం. మా స్కూల్లో జాయిన్ చేసినందుకు మీ మాటలకి మీ నమ్మకాన్ని మేము నిలబడతాము. నీకేం ఇబ్బంది లేదు. పిల్లల తారీఖు చూసి మరో 2 నెలల తర్వాత మీకు పాఠశాలకు వచ్చి మా కనిపించావా? ఎక్కడికి వెళ్ళావా సెలవుల్లో? ఏం చేసావు? అంకెలు ఆ బుక్ తీసుకొచ్చావా? ఉండిపోయిందా? ఆటాడు. స్కూల్ వరకు పర్వాలేదు, చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. కాకపోతే కొద్దిగా అల్లరి ఎక్కువ. ఆ వయసులో మరి ఉంటాయి కదా. ఏం పర్లేదమ్మా. మాకు అప్పచెప్పారు కాబట్టి చక్కగా చదువుతాడు. ఓకేనమ్మా. చిన్నది ఒకసారి ఇది ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా ఇలాంటి గుర్తులు కానీ బొమ్మలు కానీ ఎప్పుడైనా చూసావా? ఆకాశంలో ఉంటుంది. మరి ఎక్కడ చూడలేదా? పుస్తకాలు కానీ ఏమంటారా మీది? వెరీ గుడ్. బాగానే చెప్పడం చదువు చక్కగా చెప్తున్నాడు. ఆకాశం అంటాడు, భూమి అంటాడు, ఇల్లు అంటాడు. ఇదేటమ్మా చూడ మీది? బంతిలాగా ఉంది. బంతిలో ఆడతారు కాబట్టి బంతిలాగా ఉంది. ఇదేమంటారు? సున్నా. ఇంకేమైనా ఇలాంటి వస్తువులు ఏదైనా చెప్పొస్తాడు. మనకి ఎప్పుడైనా స్కూల్లో ఉంటాయి కదా అలాంటివి. ఈ ఆకారంలో వస్తువులు ఏమైనా చెప్పగలవా? ఇలాంటిది ఏమైనా మన స్కూల్లో ఉన్నాయా? అలాంటి ఆకారాలు ఏమున్నాయి? ఓకే, తలుపు. ఇంకా మన ముందు చెప్తారు సార్. అలా చేస్తాను కంట్రోల్ చేస్తా కానీ స్పీడ్ క్రికెట్ ఆడుతాం సార్. ప్లాస్టిక్ బాల్ మా నాన్న పెద్ద బ్యాట్ కొనమని మన స్కూల్లోనే ఛాన్స్ సార్. అవును సార్. కూర్చున్నట్టు ఉంది సార్. ఈ అమ్మాయి రోజా సార్. రోజులా లేదు సార్. నవ్వట్లేదు సార్. అమ్మాయి ఏదో బాధలో ఉంది, కోపం ఉంది. కోపం చూడటం చేస్తుంది సార్. నేనే మనలేస్తారు, మీరు కాదు సార్. రాజేష్ అయ్యి ఉంటాడు సార్. ఆ అమ్మాయి రోజు తిరుగుతూ ఉంటాడు సార్ రాజేష్. ఏడి మధ్యనే
గడికి వెళ్ళినట్టుంది. లేదు సార్ సర్వీకి వెళ్తావా చేపల పట్టడానికి? రేట్లు అందరూ చేపల పట్టడానికి వెళ్తున్నాం. తమ్ముడు వెళ్తాను సార్. తమ్ముడు అవునా? తమ్ముడు వెళ్తే తినదని చెప్పారు మీరు. ఆడు మరి అంత చిన్నడు ఎలా వెళ్ళిపోతున్నాడు? అన్ని నడుతుంటే నాకంటే ముందు పరిగెత్తి వెళ్ళిపోతున్నాను సార్. ఒప్పుకోండి. మాట్లాడుకుందామా? ఓకే సార్. రెడీ. వాళ్ళందరూ చదువు చెప్తారు, నేను చదువు చెప్తున్నా. మనం ఆటలాడుకుందాం, ఏమైనా ఆడుకుందాం. నీకు నచ్చిన ఆటలు ఆడుకుందాం. మనకు అన్ని ఉన్నాయి, బాల్ ఉన్నది, బ్యాట్ ఉంది. బడికి వచ్చిన వాళ్ళు ఏడ్ చేస్తున్నారు ఒకసారి చెప్పగలవా? ఏడ్ చేస్తున్నారు అవుతుంటే ఏడుతుంది. చూసే నాకు కాదు సార్, అది ఎందుకు నవ్వుతుందో నవ్వుతుందా? ఈ అమ్మాయి ఏడు చేస్తుంది. అమ్మాయి అబ్బాయి మా తమ్ముడు లెక్క ఉన్నాడు సార్. ఏం చేస్తారు? బాధ, కోపమా, సంతోషమా? లేదా లాక్కున్నాడు ఏం చేశారు? ఏదో చేసే ఉంటారు నువ్వు కాదా? రాజేష్ అయ్యి ఉంటాడు. ఏంటిలా కారుతుంది సార్? అది చూడు కాదు కాదు కాదు, కన్నీళ్ళు కన్నీళ్ళు సార్. ఐస్ క్రీమ్ మంచిడువే. రోజు బడికి వచ్చేయాలి మరి మనం. అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి సార్. ఓకే ఓకే సర్పంచ్ గారు బిస్కెట్లో తీయాల్సి వెళ్ళిపోండి సర్పంచ్ గారు. సార్ కూర్చోండి సార్.